మీ కలల్లో కోతులు కనిపిస్తున్నాయా? అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుందని అర్థం. ప్రతి మనిషి నిద్రపోయే సమయంలో కలలు కంటూ ఉంటాడు. ఈ కలలకు అర్థం ఉందంటూ స్వప్న శాస్త్రం చెబుతోంది. ఈ స్వప్న శాస్త్రం ప్రకారం కలలు కనడం కేవలం యాదృచ్ఛికం కాదు. కలలు భవిష్యత్తులో మంచి చెడు సంకేతాలు తెలియజేస్తాయి. కలలు కొన్నిసార్లు మనల్ని భయపెట్టే విధంగా ఉంటాయి. అయితే కలల్లో కనిపించే ప్రతి దానికి ఖచ్చితంగా కొంత అర్థమైతే ఉంటుంది. ఇది భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మనల్ని అప్రమత్తం చేస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే కలల్లో కోతిని చూడడం చాలా సంకేతాలను అయితే ఇస్తుంది. ఈ సంకేతాలు మంచివా లేక చెడువి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు కలలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కోతి కనిపిస్తే ఆ కళకు అర్థం తెలుసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో కోతి కనిపించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో కోతి కనిపించడం అంటే హనుమంతుని ఆశీస్సులు సదరు వ్యక్తిపై ఉంటాయని అర్థం. ఎవరి కలలో కోతి కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో త్వరగా కొన్ని మార్పులు చెందుతాయని, శుభవార్త వింటారని, డబ్బు సంపాదించవచ్చని ఒక నమ్మకం. కోతిని హిందూ మతంలో హనుమంతుని రూపంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో కలల్లో ఒక కోతిని చూడడం చాలా ప్రత్యేకమైంది. కలలో కోతిని చూడడం అంటే హనుమంతుని ఆశీర్వాదం లభిస్తాయని అర్థం. అయితే ఇది కాకుండా కోతులు కళకి సంబంధించి మరికొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. కలలో కోపంగా ఉన్న కోతి కనిపిస్తే అది అశుభంగా భావించవచ్చు. స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరితోనైనా గొడవ పడవచ్చు, ఆత్మగౌరవం తగ్గొచ్చు, జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్వప్నశాస్త్రం ప్రకారం కోతి ఏదైనా తింటున్నట్టు కలలో కనిపిస్తే అది అశుభకరమైన కళగా పరిగణించబడుతుంది. ఈ కళ త్వరలో భారీ నష్టాన్ని చవి చూస్తారని అర్థం. అంతేకాదు కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతోంది. రానున్న రోజుల్లో కష్టాలు కూడా తప్పవని సూచిస్తోంది. అదేవిధంగా సంతోషంగా ఉన్న కోతి కనుక కలలో కనిపిస్తే ఇది శుభ స్వప్నంగా భావించవచ్చు. ఈ కళ కంటే మీరు గొడవ పడిన వ్యక్తితో మళ్ళీ స్నేహితులు అవుతారు. పాత స్నేహితులు మిమ్మల్ని కలవబోతున్నారు. అదే సమయంలో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని అర్థం. ఇక గుంపులుగా కోతులు కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కోతులు గుంపులుగా కనిపిస్తే అది శుభ కళగా పరిగణించబడుతుంది. ఇలాంటి కళ కలిగి ఉంటే మీ కుటుంబం అంతా మీతో ఉందని, భారీగా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అలాగే కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ కలిసి ఉంటారని, సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అర్థం అన్నమాట.